హలో ఫుడీస్! ఈరోజైతే నేను సరికొత్తగా కొత్తిమీర ఆవకాయతో అయితే వచ్చేస్తున్నా అండి. కొత్తిమీర నిల్వ పచ్చడి అనేది చాలా బావుంటుంది. పచ్చడి ప్రియులకైతే ఈ పచ్చడి చాలా నచ్చుతుందండి. నిల్వ పచ్చడి ఎలా పెట్టాలి, ఏంటి అనేది చూద్దామండి. 1 కేజీ కొత్తిమీర అయితే తీసుకోండి. నేను పెద్ద పెద్ద కట్టలు అమ్ముతారు మాకిక్కడ. సో, అవన్నీ నీట్‌గా కట్ చేసుకొని 2, 3 సార్లు కడిగేసుకోవాలి. ఒకసారి ఉప్పు నీళ్ళలో నానబెట్టేసుకొని తర్వాత మంచి నీళ్ళలో కడిగేసానండి. ఒక 3 సార్లు కడిగితే అలా తెల్లగా వచ్చింది. ఒక క్లాత్ మీద వేసేసుకుని పైన చక్కగా ఎండలో ఆరబెట్టేసుకోండి. బాగా ఎండక్కర్లేదు. ఇలా ఎండుతా ఉన్నప్పుడే మనం కాళ్ళన్నీ తీసేసుకోవాలండి. ఓన్లీ ఆకులు మాత్రం ఉంచుకోవాల్సి ఉంటుంది. అగో కాళ్ళైతే సెపరేట్ చేస్తున్నానండి. నాకు ఈ కాళ్ళయన్నీ తీసుకోవడానికి చాలా టైం పట్టింది. ఒక 2 అవర్స్ అయితే పట్టిందండి. కానీ పచ్చడి టేస్ట్‌గా రావాలండి. కాళ్ళు వేసుకోవడం వల్ల ఏంటంటే పచ్చడి బాగోదండి. ఫైబర్ పీచు పీచుగా ఉంటది. సో, ఆకులు మాత్రమే వేసుకోవాలి. ఈ ఆకులను కూడా చిన్న చిన్న మనం ఆరిపోయిన తర్వాత వాటర్ అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని కొలుచుకుందామండి. 460 గ్రాములు ఉందండి. 50 గ్రాములు. లేదంటే మనం కొలతల ప్రకారం అయితే ఒక 4 కప్పులు వచ్చేలా కొలుచుకోండి. ఏదో ఒక మెజర్‌మెంట్ తీసుకొని. ఇలా కొలుచుకున్నారనుకో మీకు ఈజీ అయిపోతుంది. వెయ్యింగ్ మిషన్ లేకపోతే కనుక 450 గ్రాములు అయితే ఉంది కదండీ కొత్తిమీర. ఆ కొత్తిమీరకి సరిపడా ఉప్పు, కారం, చింతపండు. మీకు బెల్లం అనేది ఆప్షనల్ అండి. ఒక 50 గ్రాములైతే వేసుకోవచ్చు. నేను చింతపండు 150 గ్రాములు వేసుకున్నాను. ఆహ్, సాల్ట్ అనేది పావు కప్పు వేసుకోవాలండి. సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు. నెక్స్ట్ కారం ఏంటంటే 100 గ్రాములు వేసానండి. కావాలంటే మనం చూసుకొని వేసుకోవచ్చు. అక్కడ 150 చూపించాను గానీ నాకు 100 గ్రాములు పట్టిందండి. ఇప్పుడు మనం ఒక డ్రై రోస్ట్ అయితే చేయాల్సుంటుంది. మెంతులు, ఒక స్పూన్ మెంతులండి, 3 స్పూన్ల ఆవాలు వేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసేయండి. చేసేసి వాటిని పౌడర్ చేయడానికి పక్కన పెట్టేసుకోండి చల్లారబెట్టుకోవడానికి. మీరు కప్పుల కొలతతో చేసుకునే పలమైతే 4 కప్పులకి ఒక హాఫ్ కప్పు కారం, పావు కప్పు సాల్ట్, చింతపండు కూడా పావు కప్పు అయితే అవసరమవుతుందండి. మీరేం చేస్తారంటే చింతపండు గుజ్జులా చేసేసుకుని చింతపండుని అప్పుడు పావు కప్పు కింద కొలుచుకోండి. అప్పుడు మీకు బాగా పర్ఫెక్ట్‌గా అయితే కొలత అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం కాస్త ఆయిల్ అయితే వేసుకుని ఈ కొత్తిమీరనైతే డీప్ ఫ్రై చేయకూడదండి. ఊరికనే అలా వేయించాలి. ఆ పచ్చివాసన అంతా పోయి మనకి ఇది ఆకు ఫ్రై అయిందా లేదా అని తెలియడానికి ఆకు ఎప్పుడైనా సరే ఫ్రై అయిపోతే అడుగంటేస్తదండి. అలా అడుగంటుతా ఉండే వరకు మనం కలుపుతా ఉండాలి. నాకు మాక్సిమం 10 మినిట్స్ పట్టిందని కలుపుతా ఉన్నాను. చూసారా అడుగంటుంది. ఈ టైంలో అయితే తీసేసుకొని పక్కన పెట్టుకొని చల్లారబెట్టేసుకోండి. ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడతదండి. ఒక చిన్న హాఫ్ కప్ అయితే వేసుకోండి ఆయిల్. ఈ ఆయిల్‌లోనే మనం చింతపండు గుజ్జుని బాగా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల మనకి పచ్చడనేది చింతపండులో ఉన్న పచ్చి అంతా పోయి పచ్చడి నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం అలా డైరెక్ట్‌గా వేయకూడదనమాట. ఇది మనకి ప చాలా సిమ్‌లో అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఈ ప్రాసెస్. చింతపండు గాని, కొత్తిమీర వేయించడం గాని. అలాగా ఆయిల్ అంతా పైకొచ్చే వరకు వేయించుకున్న తర్వాత తీసేసుకోండి. ఇప్పుడైతే ఒక 50 గ్రాముల బెల్లం నీళ్ళల్లో వేసి లేత పాకం అంటే మనకి కిస్మిస్ పాకం వచ్చే వరకు ఉంచుకుని పక్కన పెట్టుకోండి. అది కూడా చల్లారబెట్టేసుకోవాలి. దీని తర్వాత పోపుకి ఒక కప్పు నూనె అయితే వేసుకొని నాకు మొత్తం ఒక 300 గ్రాముల ఆయిల్ అయితే పట్టేసిందండి పచ్చడికి. ఇప్పుడు కప్‌లో కొన్ని ఒలిచిన వెల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నా అండి. 2 పచ్చిమిరపకాయలు, ఇంగువ వేసానండి. మినపప్పు, శనగపప్పు అనేది ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి. కొంతమంది ఇష్టపడరు కదా! నేనైతే వేయలేదు. ఇప్పుడు కొత్తిమీర మనం ఫ్రై చేసుకున్నాం కదండీ! కొత్తిమీర, చింతపండు రుబ్బేసుకున్నాము. నేను ఆల్రెడీ ముందే కడుక్కొని రోలు పక్కన పెట్టేసుకున్నా అండి. అది చెమ్మ అనేది ఉండకూడదు కాబట్టి మిక్సీలో వేసుకోగలిగితే మిక్సీలో వేసుకోండి. దీని వల్ల ఏంటంటే మొత్తం కలుస్తదనమాట. ఆకనేది మనకి వేయించినప్పుడు దగ్గరగా అయిపోతుంది కదా! ఇలాగ మనం చింతపండుతో కలిపినప్పుడు మనకి పచ్చడి బావుంటుంది. తర్వాత బెల్లం ఏసేసానండి. 100 గ్రాముల కారం అయితే వేసానండి. 75 గ్రాముల సాల్ట్. మీరు ఆయిల్ అనేది పచ్చిది వేసుకోకుండా ఒకవేళ సరిపోతే గనక మళ్ళీ కాసుకొని చల్లారబెట్టుకున్న తర్వాత మాత్రమే పచ్చడిలో కలుపుకోండి.
తర్వాత మనం జీలకర్ర ఆవాలు పొడి ఉంటుంది చూసారా, అది కూడా కలిపేసి పచ్చడి రెడీ అయిపోతుందండి.